వేసవిలో టారెత్తించే ఎండల దాటికి వయసు పైబడిన పెద్దలు చిగురుటాకుల్లా వణికిపోతూ ఉంటారు. వయసుతో పాటు ఒంట్లో జవసత్వాలు కూడా సన్నగిల్లిపోవడంతో పాటు శరీరంలో నీరు, పొటాషియం వంటి లవణాల శాతం కూడా బాగా తగ్గిపోతూ ఉంటుంది. ఈ ప్రతికూల పరిస్థితి మూలంగా వేసవిలో వృద్ధులకు సమస్యల తాకిడి బాగా ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎండల తీవ్రత తగ్గుముఖం పట్టేదాకా వృద్ధులు తమ జీవన శైలిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, డీహైడ్రేషన్, వడదెబ్బ, నీరసం, మగత వంటి విపత్తులను ఎలా ఎదుర్కోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు దాటిన వాళ్ళల్లో బాడీలో ఏమాత్రం నీటి శాతం తగ్గినా కూడా నాలికకు అది వెంటనే తెలిసిపోతుంటుంది. దాహంలాగా మనకు అది తెలుస్తూ ఉంటుంది. సో ప్రొటెక్టివ్ మెకానిజమ్స్ ఉంటాయి. కానీ వృద్ధాప్యంతో కొంతమందిలో, లేదా మెదడు నరాల ప్రాబ్లమ్స్ వచ్చినటువంటి కొంతమందిలో, లేదా కొన్ని రకాలైనటువంటి మందులు వాడేటువంటి వాళ్ళలో ఈ మెకానిజం పనిచేయదు. సో దాహం అనేది వాళ్ళకి తెలియకపోవచ్చు. తద్వారా డీహైడ్రేట్ అవుతున్నా నీళ్లు తీసుకోకుండా అలానే కంటిన్యూ అయిపోతుంటారు. లేదా కొన్ని యాంటీ హైపర్టెన్సివ్స్ వల్ల కూడా డీహైడ్రేషన్ అనేది కాజ్ చేయొచ్చు. సో దీని ద్వారా వచ్చేటువంటి అనేక సమస్యలు ఉంటాయి. అంటే బీపీ బాగా లోగా అయిపోవటం, బ్రెయిన్కి సరిగ్గా బ్లడ్ సరఫరా వెళ్ళకపోవటం, బాడీలో సోడియం బాగా తగ్గిపోవటం, దాంతో నీరసం, నిస్సత్తువ, డ్రౌజీనెస్, మత్తు బాగా పెరిగిపోవటం, మూత్రం వచ్చేది బాగా తగ్గిపోవటం, ఆకలి తగ్గిపోవటం, బరువు తగ్గటం లాంటి లక్షణాలతో మనకి డీహైడ్రేషన్ వృద్ధాప్యంలో మనకు కనపడుతుంటుంది. అందుకు ఇంట్లో ఎవరన్నా పెద్దవాళ్ళు సడన్గా ఎండాకాలంలో మనకి హెల్తీగా కనపడట్లేదు, నార్మల్గా లేచి తిరిగే వాళ్ళు లేచి తిరగలేకపోతున్నారు, కళ్ళు తిరుగుతున్నాయి అంటున్నారు, నార్మల్గా తినేవాళ్ళు తిండి తగ్గించేశారు, మూత్రం పచ్చగా వస్తుంది, మోషన్ సరిగ్గా రావట్లేదు, మాట అదో రకంగా మాట్లాడుతున్నారు, తేడాగా మాట్లాడుతున్నారు అనేటువంటి ఏ లక్షణాలు గమనించినా కూడా మనం ఇది ఎండాకాలం వల్ల వస్తుందా అనేటువంటి డౌట్ తోటి దానికి ఎగ్జామిన్ చేయించుకోవటం, సోడియం ఎలక్ట్రోలైట్స్ అని చెక్ చేయించుకోవటం, బీపీ చెక్ చేసుకోవటం, ఇవాల్యుయేట్ చేయించుకోవటం, దేనివల్ల వస్తుందో చూసుకోవటం, దానికి సంబంధించినటువంటి విరుగుళ్ళు, ఫ్లూయిడ్స్, సాల్ట్తో కూడినటువంటి ఫ్లూయిడ్స్. అది అయితే ఫ్లూయిడ్ ఇచ్చే ముందర వాళ్ళలో సోడియం శాతం ఎలా ఉందో చెక్ చేసుకొని, సోడియం పెరిగితే ప్లెయిన్ వాటర్, సోడియం బాగా తగ్గితే సాల్టెడ్ వాటర్, సోడియం నార్మల్గా ఉంటే నార్మల్ వాటర్, ఇలా సోడియం శాతం బట్టి. అది కాకుండా సోడియం తగ్గి నీటి శాతం పెరిగితే ఉప్పు తగ్గించటం లాంటి ద్రవాలు, ఉప్పు తక్కువగా ఉన్నటువంటి ద్రవాలతోటి మనం ట్రీట్ చేయాల్సిన అవసరం ఎంత